ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామమున అందరికీ శుభోదయం. జనవరి 29వ తేదీ 2026 గురువారం కొరకు ఏర్పాటు చేయబడిన ఈరోజు దేవుని వాక్య వాగ్దానం. కీర్తనల గ్రంథం 138వ అధ్యాయము 3వ వచనం. నేను మొర్రపెట్టిన దినమున నీవు నాకు ఉత్తరమిచ్చితివి, నా ప్రాణములో త్రాణ పుట్టించి నన్ను ధైర్యపరచితివి. ఆమేన్. ప్రియమైన దేవుని జనాంగమా, త్రియేక దేవుడైన యేసుక్రీస్తుకు నిరంతరము మన అంశములను ఎకరవు పెడుతూనే ఉంటాం. ఒక్కోసారి జవాబు త్వరగా రాకపోతే దేవుడు మన ప్రార్థన వినలేదని నిరుత్సాహపడిపోతాము, ప్రాణం పోయేంత బాధపడతాం. అయితే ఆయనకు సమీపంలో ఉండి మొరపెడితే తప్పక మన ప్రార్థనలు ఆలకించి చెవియొగ్గి నెరవేర్చువాడు మన యేసయ్య దేవుడు. మన కన్నీళ్లను చూసి ఆనంద బాష్పాలతో నింపుతూ కఠినమైన మన హృదయములను మాంసపు గుండెగా చేసి సంతోషగానములతో నింపి జవాబు ఇచ్చి తన స్వాస్యమునకు వారసులుగా చేస్తానని వాగ్దానం ఇస్తున్నాడు. ప్రార్థన. మా ప్రార్థనలు ఆలకించి నెరవేర్చి సిద్ధింపచేసే మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువా, ఈరోజు గురువారం కొరకు నీవు ఇచ్చిన వాక్య వాగ్దానంకై కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. మేం ఎదుర్కొంటున్న సైతాను శోధనలు, అపవాది తంత్రములను లయపరిచి కాపాడమని నిన్ను మొర్రపెట్టగా ఉత్తరమిచ్చి నీ దూతలను తోడుగా ఉంచి మాకు కావలసిన వల్ల అనుగ్రహించుచున్న నీకు ఏమిచ్చి రుణము తీర్చగలము? మా సమస్యలకు కలత చెంది ధైర్యం కోల్పోయిన మమ్మును ధైర్యపరచుచున్న సైన్యాధిపతి, నిరంతరము నీ సన్నిధిలో నివసించగల శక్తిని మా ఇల్లరకు అనుగ్రహించుము. నేడు పెళ్లి రోజులు, పుట్టినరోజులు, ఇతర శుభకార్యములు చేసుకుంటున్న నీ ప్రియబిడ్డలపై నిండుగా దీవెనల వర్షం కుమరించుము. ఎవరైతే బాధలలో, శ్రమలలో, కష్టములలో, ఇబ్బందులలో, నష్టములలో, అప్పులలో, దుఃఖములో, అనారోగ్యములతో ఉన్నారో వారికి నీ ఆదరణ ఇచ్చి గొప్ప స్వాంతన చేకూర్చి ఆదుకొనుము. ప్రార్థన వినుచున్న ప్రతి నీ బిడ్డలకు అన్నింట విజయం ఇచ్చి సాక్షులుగా నిలవబెట్టుము. ఈ ప్రార్థనలో పాల్గొన్న ప్రతి బిడ్డ యొక్క మనవిని ఆలకించి వారి సమస్యల నుండి ఉపశమనం కలిగించి దీవెనలు కుమ్మరించమని వేడుకొనుచున్నాము. ఈ పరిచర్య చేయుచున్న మాపై నీ ఆశీర్వాదములను, తలాంతులను, భాగ్యములు, స్వస్థతలు, గర్భఫలములు పెంచమని వేడుకుంటూ ఏ అంశం మరచితమో విడిచితమో అవన్నీ నీకే సమర్పిస్తూ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామమున మన మనవులను ఆలకించి గొప్ప బహుమతులతో నింపుచున్న యేసుక్రీస్తు వారి కృపలను ఎల్లప్పుడూ పొందగల శక్తితో ధైర్యమిచ్చి బలపరచుచు దేవునిని నిరంతరం ఆరాధించగల స్థితిని నూరంతలుగా అనుగ్రహించునుగాక. ఆమేన్. ఇట్లు దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. అందరికీ మరణాత. ఇటు రీతిగా దేవుని సువార్త పరిచర్య కొనసాగించుటకు, మమ్మలను ప్రోత్సహించుటకు ఈ ఛానల్ను సబ్స్క్రైబర్ చేసుకోవాలని కోరుచున్నాము. క్రియలున్న ప్రేమ నీది, నిజమైన ధన్యత నాది. యేసయ్యా, 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 యేసయ్యా.